బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కేసు తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలిసారి నాంపల్లిలోని బీజేపీ పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. సో అక్కడికి బండి సంజయ్ రాకతో భారీగానే ఇక బీజేపీ కార్యకర్తలు వస్తున్నారు. మీకు మేము అండగా ఉంటామంటూ బండి సంజయ్కు భరోసా తెలుపుతున్నట్టు తెలుస్తుంది. సో రైట్ ఒకసారి బండి సంజయ్ మొదటిసారి మరి పార్టీ ఆఫీస్కి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంది, ఎందుకు ఈ టైంలో బండి సంజయ్ పార్టీ ఆఫీస్కు రావాల్సి వచ్చింది, కొడుకు కేసు మీద ఏమైనా ఆఫీస్కి వచ్చారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, ప్రస్తుతం బీజేపీ స్టేట్ ఆఫీస్లో పరిస్థితి ఏంటి? బండి సంజయ్ని కలవడానికి భారీగా కార్యకర్తలు వస్తున్నారంటూ కొంత సమాచారం, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? శ్రీశైలం, మనం బండి సంజయ్ 1 గంటకి బీజేపీ కార్యాలయానికి, స్టేట్ కార్యాలయానికి అయితే రావడం జరిగింది. ఇక బండి సంజయ్ వస్తున్నారు అనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి బండి సంజయ్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు భారీగా ఇటువైపుగా మాత్రం వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక కీలకమైనటువంటి అంశం ఏంటంటే బండి భగీరథ్ తను ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక బండి భగీరథ్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో బండి సంజయ్ వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క రాకైతే ఒక ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా బండి సంజయ్ కేవలము పార్టీ కార్యకర్తలకు కలవడానికి మాత్రమే వచ్చారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా బండి సంజయ్ ని కొద్దిసేపటి క్రితమే కొంతమంది అడ్వకేట్లు కూడా కలిసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా అడ్వకేట్లను మరి ఎందుకు బీజేపీ కార్యాలయంలో కలవాల్సి వచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న కూడా లేవనెత్తుతున్నటువంటి సందర్భం. మొత్తం మీద బండి సంజయ్ రాక అనేది కొంత మేరకు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందనే చెప్పుకోవచ్చు. చాలా వరకు మహిళా కార్యకర్తలు, బీజేపీ హోల్ పనిచేసేటువంటి కార్యకర్తలందరూ కూడా బండి సంజయ్ని కలిసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అందరికీ కూడా సమయం ఇస్తూ బండి సంజయ్ అందరితో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక కొద్దిసేపటి క్రితమే పలువురు లాయర్లు అయితే రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు కర్ణసాగర్, ఎవరైతే మనం కర్ణసాగర్ అని చెప్పుకుంటా ఉంటామో, కర్ణసాగర్ అడ్వకేట్ తను ఇప్పుడు బండి భగీరథ్ కి లాయర్ గా వ్యవహరిస్తా ఉన్నారు. పోలీసులకు అప్పగించేటువంటి సందర్భంలో కూడా మనం కర్ణసాగర్ ని ప్రధానంగా చూసాం. తను కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ తో భేటీ కావడం జరిగింది. ఆ భేటీకి సంబంధించి ఒక ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ స్టేట్ కార్యాలయంలో భేటీ కావడంతో అసలు ఏం జరుగుతా ఉంది అనేటువంటి ఒక ప్రశ్నలు కూడా లేవనెత్తున్నటువంటి ముషం దాంతో పాటు బండి భగీరథ్ వివాదం తర్వాత తొలిసారి బండి సంజయ్ ఏదైతే పార్టీ ఆఫీస్కి రావడం, అక్కడ కార్యకర్తలు తన అభిమానులు కూడా ఆయనతో కలిసే ప్రయత్నం చేస్తున్నాడో తెలుస్తుంది. విజువల్స్లో చూస్తూ ఉంటే కొంతమంది సెల్ఫీలు, ఫోటోలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ కార్యకర్తల ఫీడ్బ్యాక్ ఏంటంటే బండి భగీరథ్ కేసు గురించి ఏమైనా డిస్కస్ చేస్తున్నారా, లేకపోతే లైట్ తీసుకుంటూ పార్టీ కార్యక్రమాల గురించి ఏమైనా డిస్కస్ చేస్తున్నారా? ఎటువంటి వాతావరణం అక్కడ పార్టీ ఆఫీస్లో కనిపిస్తుంది? పైకి మాత్రము ఇది కేవలము పార్టీకి సంబంధించినటువంటి అంశంగానే చెప్తా ఉన్నారు. పార్టీ లీడరు తను ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇక్కడికి వచ్చాడు అనేటువంటి మాటనే చెప్పేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. కానీ లోపల మాత్రం పూర్తిగా బండి భగీరథ్ సంబంధించినటువంటి అంశమే చర్చలోకి వస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక చాలా వరకు మహిళా కార్యకర్తలను కూడా తొలి వెలుగు సంప్రదించేటువంటి ప్రయత్నం చేసి తొలి వెలుగుతో వారు మాట్లాడుతూ బాహటంగానే బండి భగీరథ్ ఎలాంటి తప్పు చేయలేదనేటువంటి ఒక విశ్వాసాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మా నాయకుడి కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, ఇది ఒక కావాలని జరుగుతున్నటువంటి ఒక మాటగా వారైతే మాట్లాడుతున్నటువంటి సందర్భం. కొద్దిసేపటి క్రితమే పైడి రాకేష్ రెడ్డి కూడా బండి సంజయ్ని కలవడం జరిగింది. పైడి రాకేష్ రెడ్డితో తొలి వెలుగు ముచ్చటించినటువంటి సందర్భంలో కూడా ఇది ఒక కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్యను కావాలని మీడియా పెద్దగా చేసి చూపిస్తా ఉంది, బీఆర్ఎస్ పెద్దగా చేసి చూపిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మరొక వైపు నిన్న బండి భగీరథ్ తల్లి బండి సంజయ్ భార్య జైల్లో ములాఖతులో బండి భగీరథ్ అయితే కలవడం జరిగింది. ఆ సందర్భంలో ఎలా ఉంది అని చెప్పేసి బండి భగీరథ్ కు సంబంధించినటువంటి ఆ యొక్క అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా కర్ణసాగర్ అడ్వకేట్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి తనని తొలి వెలుగు ప్రశ్నించినటువంటి సందర్భంలో చాలా బాగానే ఉన్నాడు, ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు అన్నటువంటి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే కర్ణసాగర్ చేసినటువంటి సందర్భం. మొత్తం మీద ఒకవైపు కేంద్రానికి సంబంధించినటువంటి పిలుపు రావడంతో ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి రామచంద్రరావు ఊటిన ఢిల్లీకి అయితే పయనమయ్యారు. ఈ ఢిల్లీ పయనం వెనక ఎలాంటి
మతలబు ఉంది అనేది మాత్రం ఇంకా ముషం ప్రధానంగా మనం చూసాం గత కొద్ది రోజుల నుంచి బండి భగీరథ కేసు తెర మీదకి వచ్చినప్పటి నుంచి ఇటు ప్రతిపక్ష నేతలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి, ఆయనను బర్తరాఫ్ చేయాలనేటువంటి ఒక క్వశ్చన్ని పదే పదే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ మధ్య మనం చూసాం సిరిసిల్లలో బీజేపీ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఒక వాగ్వాదం కూడా చోటు చేసుకుంది, పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. సో బండి సంజయ్ రాజీనామా లేదా బర్తరఫ్ దీని మీద చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో అసలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? పార్టీ ఏమో ఇది అంతర్గత వ్యవహారం, కుటుంబ వ్యవహారం అంటుంది, బట్ ప్రతిపక్షాలు విపక్షాలు మాత్రము బండి సంజయ్ రాజీనామా చేయాలి, పార్టీకి సంబంధించి ఆయన బర్తరాఫ్ చేయాలని ఒక క్వశ్చన్ని రేకెత్తిస్తూ ఉంది. సో దీని మీద అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఒక అధికారంలో కొనసాగితే ఈ కేసుకు సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేకపోతే బర్తరఫ్ అయినా చేయాలనేటువంటి మాటలనే మనం ఎక్కువగా వింటా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ప్రధానంగా అయితే లేదు. కానీ కేంద్రం నుంచి ఒక సూచనప్రాయమైనటువంటి ఒక సూచన మాత్రం చేసేట్టుగా మనకైతే సమాచారం అంతా ఉంది. సంజయ్కి సంబంధించినటువంటి సందర్భంలో శ్రీశైలం మొత్తం మీద ఇటు మరి రాజీనామా చేస్తాడా, లేదు అంటే బర్తరఫ్ జరుగుతుందా ఏందనేది ఒక ప్రశ్నగానే కొనసాగుతున్నటువంటి సందర్భం. ప్రధానంగా ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట ఖచ్చితంగా సంజయ్ రాజీనామా చేస్తేనే ఈ యొక్క కేసు విషయంలో పురోగతి అనేది సాధించడం జరుగుతుంది, నిష్పక్షపాతమైనటువంటి ఒక ఎంక్వైరీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాటను మనం పదే పదే వింటా ఉన్నాం. కాబట్టి మరి ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం అయితే ప్రస్తుతానికి తీసుకోలేదని చెప్పుకోవచ్చు. ఇక అధిష్టానం కూడా అలాంటి దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే సూచనప్రాయమైనటువంటి నిర్ణయాన్ని కూడా వచ్చినట్టుగా మాత్రం తెలియట్లేదు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మాత్రము రానున్నటువంటి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఒక మార్పులు జరిగితే మాత్రం అది బండి సంజయ్ని పక్కన పెట్టేటువంటి అవకాశమే ఉంటుందనే విధంగా చర్చ మాత్రం జరుగుతూ ఉంది శ్రీశైలం. దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇంకా పూర్తి అప్డేట్స్ అయితే ఇంకా బయటకు రావట్లేదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బండి సంజయ్ బీజేపీ కార్యాలయానికి రావడం అయితే ఒక అంతుకు ఇటు బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇబ్బందులలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇప్పుడు పరిగణలోకి తీసుకోబడతారు. ఎందుకంటే అనే స్వయంగా హిందూ ఏకతా యాత్ర జరుగుతున్నటువంటి సందర్భంలో కరీంనగర్ వేదికగా పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం, తన కొడుకు సంబంధించినటువంటి మాటలు తీస్తూ. మరొక వైపు మే 10వ తారీఖున నరేంద్ర మోదీ సభలో కూడా తను మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. మొత్తం మీద కొద్దిసేపట్లో బండి సంజయ్ ప్రెస్ మీట్ కూడా ఉండబోతా ఉంది. ఇప్పుడు మనం బండి సంజయ్ ముందే నిలబడి ఉన్నాము, బండి సంజయ్ ప్రెస్ మీట్ పెడతారని కూడా సమాచారం అయితే ఇస్తా ఉన్నారు శ్రీశైలం. మరి ఏం మాట్లాడతాడు, మరి మీడియాను ఉద్దేశించి ఏం చెప్తాడు అనేది కూడా ఒక ప్రశ్నగానే మనకైతే తలెత్తుతున్నటువంటి సందర్భం. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయనేది. మరొక వైపు ఈ శనివారం రోజును ములాఖత్ కు కూడా బండి సంజయ్ వెళ్తాడు అనేటువంటి సమాచారం అయితే తన తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ నుంచి అయితే వస్తా ఉంది. మరొక వైపు ములాఖత్ కు వెళ్తే అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుందనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టుగా మాత్రం వారు చెప్తా ఉన్నారు. మొత్తం మీద బండి భగీరథ్ ఇష్యూ తర్వాత బండి సంజయ్ బీజేపీ కార్యాలయానికి రావడం అయితే ఒక ఎక్కడ లేని ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా బండి భగీరథ్ కేసు తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలిసారి బీజేపీ పార్టీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ భారీ స్థాయిలోనే బండి సంజయ్ అభిమానులు కార్యకర్తలు చేరుకున్నారు, ఆయన్ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది ఫోటోలు దిగుతున్నారు, కొంతమంది ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు మద్దతుగా మేమున్నామంటూ ఇక బండికి భరోసానిస్తున్నారు కార్యకర్తలు, అభిమానులు. బట్ ఏదేమైనప్పటికీ బండి భగీరథ్ వివాదం తర్వాత తొలిసారి నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్కి బండి సంజయ్ రావడం సో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. బండి సంజయ్ రాకతో కొంత అభిమానులు కార్యకర్తల్లో జోస్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరికొద్దిసేపట్లో బండి సంజయ్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. కొడుకు వివాదం తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ప్రెస్ మీట్లో ఏం మాట్లాడబో